నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. ప్రభువా, పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి పాడి కీర్తించి కొనియాడి ఘనపరచగలిగే కృప ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడు. నీ మెల్లని స్వరాన్ని వినిపించు. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప దయచేయి. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడు. నిష్ప్రయోజకుడు నేను నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి మీరు వాడుకోమని కోర్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. కీర్తనలు 33వ అధ్యాయము 13 నుంచి 19 వరకు మార్చి చదువుకుందాం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి పైన నిలుచుచున్నది. ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం. వారికి సహాయకరమైన కేడముగా ఉండును. ఎవరికి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఏంటి? ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అలాంటి వారికి దేవుడు వారికి సహాయకరమైన కేడముగా ఉండును. శత్రువుల మీద గొప్ప విజయము దయచేయును. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? యెహోవా నరులందరినీ దృష్టించుచున్నాడు. మనం 13వ వచనంలో చూస్తాం. భూనివాసులందరి వైపు ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. భూనివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. 14వ వచనంలో చూస్తాం. కీర్తనలు 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత
తన కనుదృష్టి చేత ఆయన వారిని ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఎంత చక్కగా ఆ మహాదేవుడు ఎలాంటి వాడు, ఏం చేస్తున్నాడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నరులను కన్నులారా చూస్తున్నాడు. 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. అబ్బా, ఎంత చక్కటి మాట చూడండి. వివేకము కలిగి అంటే ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన ప్రజలు, పాప క్షమాపణ పొందినవారు, మారు మనసు పొందినవారు, ఆ దేవదేవుడును నిజమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడు అని విశ్వసించిన వారు, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం మందు విశ్వాసం ఉంచిన వారు, ఇక్కడ దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించెను. ఒక్కసారి మన హృదయానికి పోల్చుకుంటాం. ఇక్కడ యెహోవా ఆకాశం నుండి చూచి నరులను ఏం చేసినాడు? పరిశీలించెను. అప్పుడు మనము ఏ స్థితిలో ఉంటున్నాం? ఆ ప్రభు దృష్టిలో స్వరక్తమిచ్చి కొనబడిన మనము ఏ రకంగా ఆయన దృష్టిలో ఉంటున్నాం? మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం, నరుల చెడుతనము నరుల చెడుతనము భూమి మీద గొప్పది. అవునా? ఆ దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా చాలా చక్కగా ఉంది, సంతోషించాడు. అయితే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తూ వచ్చినాడో, ఆ పాపమును బట్టి జరిగిన అంతటితో ఆగిపోలేదు. దేవుని దృష్టిలో మానవుడు వారి చెడుతనము ఎక్కువ చేసుకుంటూ వచ్చినారు, కానీ తక్కువ చేయడము లేదు. అందుకే నరుల చెడుతనము గొప్పది. ఆయన చూశాడు, ఆకాశమందుండి ఆయన చూస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ స్థితి ఎలాగున్నది? ఆ మహాదేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు కనుక మన ఆత్మీయ స్థితి ఆయన దృష్టిలో ఎలాగున్నది? 53వ అధ్యాయం 2 నుంచి చదవండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. అమ్మా, ఏం దేవాలు? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. అబ్బా, మనం ఎవరిని వెతుకుతున్నాం? మనము ఎవరిని వెతుకుతున్నాం? ఆ మహాదేవుడు అంటాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఎప్పుడైనా ఒక్కటి గుర్తించుకోవాలా, ఏ మానవుడు కూడా మళ్ళీ చూడకపోవచ్చు. అయితే ఆ మహాదేవుడు మాత్రం మనల్ని చూస్తున్నాడనే భయం మనం కలిగి ఏం చేయాలా?
వివేకము కలిగి ఆ దేవుని వెతుకువారముగా ఉండాలి. వివేకము కలిగి ఆ దేవుని వెతికేవారముగా ఉండాలి. ఎందుకు? ఆ దేవుడు ఆకాశం నుండి మనల్ని చూస్తూ ఉన్నాడు లేదా? ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. ఆ దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చే వారందరూ అంటాడు, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. దేవుడు మానవులను సృష్టించినందుకు తల బగులగొట్టుకున్నాడు, సంతాపపడ్డాడు, దుఃఖపడ్డాడు. వారందరూ దారి తొలగి, ఏం తొలగి? దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు అంటే ఏంటి? మంచి ఉందా మన దగ్గర? మనం చెప్పుకుంటాం మనం మంచివారమని, కానీ దేవుని దృష్టిలో ఎలాగుంటున్నాం? దేవుడు అంటాడు వారు దారి తొలగి ఉన్నారు అంటే ఆ ప్రభు అంటాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అవునా? ఆ మార్గమైన ఆయన దారిని తొలగిపోయి తిరుగుతున్నావు అని అర్థం. ఆయన మార్గమైన దారిని తొలగి తిరుగుతున్నావు, అందుకు బొత్తిగా చెడి ఉన్నారు అంటాడు. దేవుని పిల్లలు, పరిశుద్ధులు అనబడిన వారు, స్వరక్తమిచ్చి కొనబడినవారు, పాప క్షమాపణ నొందిన వారు ఇలాగుంటే మారు మనసు పాప క్షమాపణ పొందని వారి సంగతి ఏంటి? చూడండి, ఒకరును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. అందుకే ఒకని మార్గము వాని దృష్టికి మంచిగా నగుపడును, అది తుదకు. ఎందుకట్లా? మంచిగున్నప్పుడు ఎందుకు మరణానికి వెళ్ళాలా? చెప్పండి. మనం మార్గం మంచిది అనుకున్నప్పుడు మరణానికి ఎందుకు వెళ్తుంది? నరకానికి ఎందుకు వెళ్తుంది? నిత్య శిక్షకు ఎందుకు వెళుతుంది? అంతే. ఇది ఇట్టే ఉంచండి. ఒక్క మాట మనము ఆది కాండము 6వ అధ్యాయంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటాడు దైవాత్మ ప్రేరేపణను ఎదిరించిన వారికి తీర్పు తప్పదు. అవునా? 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆది కాండం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చూడండి, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎందుకంటున్నాడు? చూడండి, చెప్పి కొందరికి చెప్పి ఎంత చెప్పినా కూడా వారి స్వభావం, వారి ప్రవర్తన, వారి క్రియలు, వారి మాటలు మారవు. అంతేగా. అలాంటి వారి సంగతి ఏమంటారు తెలుసా? వారు తమ అక్రమం విషయంలో నరమాతృలై ఉన్నారు. ఏం విషయంలో? మారు మనసు పొందినాక కూడా అక్రమం ఉంటుందా? ఏప్రిల్ ఆరాధనకు పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి ఆరాధన చేస్తున్నారు. అవునా? చూస్తున్నారా? మీరు చూస్తున్నారా అంటున్నా. న్యూస్లో చూస్తున్నారా? వారి బోధలు ఎట్లుంటాయి? ఆకాశము అంటున్నంతగా ఉంటాయి. అయితే వారి సాక్ష్యము అన్ని జిల్లా మధ్యలో ఎలాగుంది? వారి సాక్ష్యం ఎలాగుంది? దేవదూతలాగా ప్రసంగాలు చేస్తారు. దేవుడు ఇప్పుడు దిగొచ్చినట్టుగా ప్రసంగాలు చేస్తారు. అవునా? ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే ఆత్మ ప్రేరేపణను ఎదిరించిన వారికి తీర్పు తప్పదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన నోహు అనే కుటుంబం రక్షింపబడింది కనుక
ఎవరైతే విడవబడినారో, చూడండి, ఎవరైతే విడవబడినారో, ఈ మాటలు వింటూ కూడా, దేవుని మాటలు వింటూ కూడా నోహు దినాల్లో ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది. ఆయన 40 రాత్రింబగలు వర్షము కురిపించి లోకమంతటిని నాశనం చేయబోతున్నాను అని దేవుని ఆత్మ ద్వారా దేవుడు తన ప్రజలకు, అప్పుడున్న ప్రజలకు తెలియజేశాడు. ఇప్పుడున్న ప్రజలకు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. తెలియచేస్తూ ఉంటే ఏం చేశారు చూడండి. ఇక్కడ ఈ మాటలు తెలియజేస్తూ ఉండగా జలప్రలయమునకు ముందటి దినం వరకు, ఎప్పటి వరకు? జలప్రలయమునకు ముందటి దినం వరకు అంటే ఏంటి? రేపు రాత్రి అనౌన్స్ చేసినారు, ఫుల్ వర్షం వస్తుంది, కారణం లేకుండా బయటికి రాకూడదు అన్నారు. అన్నగా విన్నారా మీరు? అంత గొప్ప తుఫాను వస్తుంది కనుక మీరు వెలుపటికి రాకూడదని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. వాస్తవేనా? అందుకే ఇక్కడ అంటారు, ఇక్కడ వారు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచుండి నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో పర్యంతము ఎరగకపోయిరి. అవునా? ఎప్పటికీ ప్రభు మన మేలు కొరకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మనం విని విడిచిపెడతామా? దైవాత్మని ఎదిరిస్తామా? దైవాత్మను దుఃఖపరుస్తామా? దానికి పనిష్మెంట్ మనమే తెచ్చుకుంటున్నామా అని అర్థం. మనము దాన్ని శిక్ష మనం తెచ్చుకుంటున్నామని అర్థం. అవునా? కనుక 53 వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరును లేరు, ఒక్కడైనను లేడు. నీవు చెడిపోయినావు అని నేను డైరెక్ట్ నీతో చెప్తే అంగీకరిస్తావా? ఇస్తావా? ఏం బోధకుడయ్యా? అవునా? ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫరో రథములు వెంటాడుతున్నప్పుడు వారు ఆ రథములను చూసి భయపడుతూ వణుకుతూ వచ్చి అక్కడ వారి నాయకుడైన మోషే దగ్గరికి వెళ్ళి, ఆ ప్రజలు మమ్మల్ని చంపడానికి ఈ అరణ్యం ఇక్కడికి తీసుకొచ్చావా అని ఎదిరిస్తూ ఉన్నారు. ఆడవారు మగవారు ఆయన దగ్గరకు పోయి అంటాడు, యెహోవా కార్యములు మీరు చూస్తారు, వెయిట్ చేయండి అంటున్నాడు. యెహోవా కార్యములు మీరు చూస్తారు. ప్రభువుని యెహోవా అనగానే అన్నాడు దేవుడు, నీతుకునే కర్రని సముద్రం వైపు ఎత్తు చూయించు అన్నాడు. అన్నడా? ఏమైంది? సముద్రము పాయలైపోయింది, 6 నీళ్ళు నడిపించబడ్డారు. అవునా? కనుక ఒక్క సంగతి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని పిల్లలం అయ్యాము దేవుని కృప ద్వారా. అయితే ఆయన దృష్టిలో మనం ఏ రకంగా దినదినము కొనసాగుతూ మన యాత్ర జీవితాన్ని ఈ విధంగా కొనసాగిస్తున్నాం. ఒక్కసారి ప్రభు దృష్టికి సుమా యవనస్తులైన బిడ్డలకు చాలా మంచి టైం ఇది. యవనస్తులైన పిల్లలకు చాలా మంచి టైం ఇది. ఏంటంటే ప్రతి చిన్నదానికి మన సమస్త ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకోవాలా. మీకు ఏదైనా కావాలి అంటే
మోకాళ్ళ మీద కన్నీటితో భారంతో ప్రార్థన చేయండి. ఆ మహాదేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి, అంటే ఊహించలేనటువంటి మేలు మనకు చేసి పెడతాడు. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేస్తాడు. అలాంటి దేవుని, ఎందుకంటే మనం రక్షింపబడ్డాం దేవుని కృప ద్వారా. ప్రతి చిన్నదానికి ఆయన మీద ఆనుకొని ఉండాలి. ఒక సీన్ చూశాను. ఒకటి ఏంటంటే, తల్లికి ఒకే కూతురు జాబ్ కొరకు ఇంటర్వ్యూకి వెళ్తుంది. చాలా మంచి ఆన్సర్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసింది. మళ్ళీ అన్నీ చెప్పడం లేదు. అలా వాళ్ళ మదర్తో సంతోషంగా ఇది ఆమె చేసిన విషయాన్ని చెప్తూ వచ్చినప్పుడు తల్లి సంతోషించి, దేవుడు మనకు గొప్ప కార్యం చేస్తాడమ్మా, మీరు కనిపెట్టి ఉండండి అంటారు. కనుక ఆయన కనిపెట్టి ఉండడానికి ఇది మంచి తరుణం. ప్రతి చిన్నదానికి ప్రభువుకు చెప్పండి, ఆయన ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆయన ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆకాశం నుండి పక్షులకు ఏ విధంగా ఆహారం ఇస్తాడో మనకు ఆ విధంగా మన అక్కలన్నీ తీరుస్తాడు. అందుకే అసాధ్యమైన కార్యములను ఎప్పుడు ఒక్క సంగతి చెప్తున్నాను, మనం ప్రభువును సమీపించినప్పుడు అది ప్రార్థనకు కానీ ఆరాధనకు కానీ ఏ టైం అయినా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయం టాప్ టు బాటం పరీక్షించుకోవాలి. ఏం చేయాలా? నిలువెల్ల పరీక్షించుకోవాలా. ఎక్కడైనా దోషారోపణ ఉందేమో తెలుసుకోవాలా. ఆ ప్రార్థనకు ఆటంకంగా ఉన్నటువంటి ఆ పాప లక్షణం వెంటనే ప్రభు చూపిస్తే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసేయాల. ప్రభా, ఆ పాపమును బట్టి క్షమాపణ వేడుకుంటే ఇక మీద దాన్ని చేయకుండా ప్రభువుకు మనం ఏదైతే చెప్తామో దాన్ని వెంటనే ఆన్సర్ చేస్తాం. మీరు చూడండి, అసాధ్యమైన కార్యములను సాధ్యము చేస్తాడు. కనుక ఆ దేవుణ్ణి దుఃఖపెట్టద్దు. దేవుని పిల్లలమయ్యాము. ఆయన పిల్లలుగా ఆయన ముందు మనం పెరుగుతూ ఉన్నాం. ఆయన పిల్లలముగా ఆయన ప్రభు ముందు మనం పెరుగుతూ ఉంటే, మన పిల్లలు మన ముందు ఆడుతూ ఉంటే మనకు సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? చెప్పండి. ఇక్కడ అబ్బాయి వెళ్ళిపోయిండు, సైలెంట్గా ఆడుకుంటున్నారు. కొందరైతే అల్లరి చేస్తారు, అవునా? సైలెంట్గా ఆడుకున్న వాడిని ఏమనకూడదు. అల్లరి చేస్తే ఇతరులను అభ్యంతరం, వాళ్ళు కంట్రోల్ చేయరు, మనం కంట్రోల్ చేయలేరు. చూడండి, కనుక ఆ మహాదేవుని మనము అలాంటి శ్రేష్టమైన దేవుని, నిజమైన నిత్యజీవం కలిగిన సత్యదేవుని మోకాళ్ళ మీదుండి మనం అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే అనేకమైన మేలు మనము చేస్తాం కదా. నా అనుభవంలో మీకు చెప్పాను, అవునంటారా? వినని వారు ఉన్నారు. కుపచేత రక్షించాడు. సమస్త ప్రవర్తన ఆయన అధికారం ఒప్పుకున్నాను. అంటే ఏది చేయాలన్నా ఆయన చెప్పాలో చేయాలా, ఆయన చెప్పాలా వెళ్ళాలా, ఆయన చెప్పాలా అడగాల, పొందాలా, చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే అప్పుడు ప్రభా, అప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్న హైదరాబాద్లో ఇంటి దగ్గర మా గ్రాండ్ ఫాదర్ మదరు, వాడు బైబిల్ పట్టుకొని తిరుగుతాడు, ఇక మమ్మల్ని పోషించడిగా అని ఆయన మాట అన్నారు. అప్పుడు ప్రార్థన చేసి ప్రభా పరిస్థితి ఇది అని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రభు కొరకు కనిపెడితే అన్నాడు.
ఏమన్నాడు? నీకు మంచి ఉద్యోగం ఇస్తాను, ఇలాంటి అభ్యంతరం లేని ఉద్యోగం ఇస్తాను, శ్రేష్టమైనది ఇస్తాను అన్నాడు. అనగానే ఆ మాట 100% నమ్మినాను నేను. ఆయన నరమాతృ కాల్సిన మాట్లాడి తప్పేవాడు కానీ కాదు. వెయిట్ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కనిపెడుతున్నాను. లోకజ్ఞానం అస్సలు లేదు నాకు, ఆవగిందంతా కూడా లేదు. అవన్నీ చెప్పాలంటే టైం అయిపోతుంది. అయితే నాకు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపిస్తున్నాడు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నీవు మంచి ఉద్యోగం నీకు ఇస్తాను అన్నట్టుగా నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. అప్పుడు ముందుగానే అందరికీ చెప్పేసిన, ఏమని? ముందుగానే నాకు మంచి ఉద్యోగం వస్తుంది, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వస్తుంది, దేవుడు నాతో చెప్పినాడు అని అందరితో చెప్పగలుగుతారా? ఇప్పుడు మీరు కూర్చున్న వాళ్ళు చెప్పగలుగుతారా? చెప్పండి, చెప్పండి, మీరు చెప్తారా? విత్ ఇన్ 1 monthలో ఇంటర్వ్యూ కాల్ వచ్చి ఒకే ఒక పోస్టు కోర్టులో 12 మంది పిల్లలు ఇంటర్వ్యూకి వచ్చినారు. ఎన్ని పోస్టులకు? ఒక్క పోస్టుకు. ప్రభా, నాకు లోక జ్ఞానము అస్సలు లేదు, నేను ఏం ఆన్సర్ చేయాలో నాకు తెలియదు. నీవు నాకు ఆ ఉద్యోగం నాకు ఇవ్వాలనుకుంటే నన్ను సెలెక్ట్ చేయు, నీ వాగ్దానం నెరవేర్చు, లేదంటే థ్యాంక్స్ చెప్తాను ప్రభా, అంతకంటే శ్రేష్టమైంది నా కొరకు ఉంచి ఉన్నావు అనే సంగతి నాకు బాగా తెలిసింది. అప్పుడు చెప్పినాను. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఈ 12 మందిని వరుసగా జడ్జి ముందు నిలబెట్టాడు. నిలబెట్టి డిస్ట్రిక్ట్ జడ్జి అయినా అందరినీ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. వారు కొందరు చెప్తున్నారు, కొందరు ఆన్సర్ చెప్పలేకపోయారు, కొందరు ఆన్సర్ నేనే చెప్పేస్తున్నాను అనుకోకుండా. ఏమనుకుంటున్నాను కూడా తెలియదు, అసలు అది లేదు. నన్ను అడిగాడు. అడగగానే టకా 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 చెప్పేశాడు. ఏం చెప్పినా నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చినాక ఈ పిల్లలు వచ్చిన ఇంటర్వ్యూకి 12 మందిలో ఉన్నాం కదా, ఈ 11 మంది పిల్లలే నన్ను సెలెక్ట్ చేసినారు, నువ్వే సెలెక్ట్ అన్నారు. అయ్యా, ఎంతమంది రికమెండేషన్ ఉందో, ఎంతమంది లంచాలు ఇస్తున్నారో, నాతో అవన్నీ ఏం లేవు. దేవుడైతే వాగ్దానం చేశాడు, కనిపెడుతున్నాను, వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకుంటే మళ్ళీ హైదరాబాద్లో డిగ్రీ చేస్తున్నాను. అప్పుడు మళ్ళీ వచ్చి హాస్టల్లో ఉన్నాను. 7 రోజులు వెయిట్ చేసి నేను ఇంటర్వ్యూ ఇచ్చినాను. ఈ ఇంటర్వ్యూ రిజల్ట్ ఏమైందో తెలుసుకుందామని మళ్ళీ నేను సన్నాడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడున్న సేవకులు, సంఘం అంతా కూడా ముందుగానే తెలుసుకున్నారు. ఏమని? ప్రభా, షడ్డక్ సెలెక్ట్ అయిందని తెలిసింది, ఆయన అడ్రస్ తెలియదు మాకు అని రాత్రి 9 కుటుంబ ప్రార్థనలో సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు పోయాడు. నేను మోకరించి ఆయన ప్రార్థన అంతా విన్నాను. అప్పుడు థ్యాంక్స్. అమ్మా, ఎట్లుంటుంది చెప్పండి? దేవుడే నిన్ను నడిపించాడు అన్నదా కదా? మీరు ఎవరిస్తున్న పిల్లలే చెప్తున్నాను, మీకు ఏ చిన్నదైనా సరే నమ్మకంగా ఉండండి. మీరు చెప్పండి, అందరికి ఇస్తాడు. ఎవరిస్తులు కాదు, అందరికి ఇస్తాడు. ఆయన పక్షపాతికి ఎన్నడు, కానీ ఆయన పిల్లలను ఎంతో ప్రేమిస్తాడు. ఆయన పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాస్తవంగా చెప్తాను, పిల్లలంటే ఆయన ముందు మనం పిల్లలమైనప్పుడు ఎంత ప్రేమిస్తాడు. అవునా? సెలెక్ట్ అయ్యా, నీకు ఆర్డర్స్ పంపినాం, ముట్టలేదా అన్నారు. అయ్యా, నాకు ముట్టలేదు అంటే అప్పటికప్పుడు ఇంకో ఆర్డర్ తయారు చేసి నా చేతికి ఇచ్చేస్తే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన. ఎందుకు? బిస్తరంతా చదువుకొని మళ్ళా పెట్టే గిట్టి అన్ని చదువుకొని సంగారెడ్డికి వెళ్ళాలి. విన్నారా? ఎందుకు చెప్తున్నానంటే అలాంటి శ్రేష్టమైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ ప్రభుని ఎంత స్తుతించినా మన నోరు చాలదు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నది కనుక
తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లి ఇచ్చుతూ ఇల్లు కట్టుకుంటూ ఇల్లు అమ్ముకుంటూ ఇంకా ఆయన రాకడకు ముందుగా ఉన్నట్టుగా ఈ దినాల్లో కూడా నువ్వు అట్లుంటే, దేవుని వాక్యము కూడా వింటూ కూడా అట్లు ఉంటే, ఇక ఆ దేవుడు కూడా ఏం చేయలే, ఆ జలముల కింద వారిని జలముల పైన ఓడ, అవునా, జలముల పైన ఎవరున్నారు? రక్షింపబడిన కుటుంబం ఉంది, అవునా. జలముల కింద ఎవరున్నారు? ఇది ఇప్పుడు మన ఆత్మీయత మనమే చెడగొట్టుకుంటున్నాం. మనస్ఫూర్తిగా అది దేవుని వాక్యానికి విరుద్ధంగా తలస్తూ యోచించి క్రియ చేస్తున్నాం. అలాంటప్పుడు ఏమైనా చేస్తాడా? ఆయన ఎంత తలబలు కొట్టుకున్నా ఆయన మాటలు చూస్తే ఎంత బాధ కలుగుతుందంటే, మనం ఎంత మంచోళ్ళమని చెప్పుకుంటున్నాం, ఆయన దృష్టికి మంచి వాళ్ళు ఒక్కరు కూడా కనబడ్డము లేదు. చూడండి 53:3 వచ్చింది చదవండి. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. చూడండి, వారందరూ ఏం తొలగి, ఒకరోజు ఇక్కడ అటెండెన్స్, ఒకరోజు ఇంకొక దగ్గర అటెండెన్స్. ఒక్క ఉద్యోగం చేసేటప్పుడు 2 ఫ్యాక్టరీల ఉద్యోగం చేస్తారా? ఎక్కడైనా ఒక్క దగ్గర చేస్తాం, అవునా. ఇక్కడేమంటాడు? దారి తొలగిపోయిరి అంటే ఏంది? ఈ సండే ఈ మందిరము, ఇంకో సండే ఇంకొక మందిరం. స్థానిక సంఘం అనేది నీకేం తెలియదు. స్థానిక సంఘం అంటే ఏంది? ఎక్కడైతే మనము మారు మనసు బాప్తిసం తీసుకున్నామో అక్కడే స్థిరంగా ఉండాలా, కదలవారు ఉండాలా, భారం భరించేవారు ఉండాలా, పరిచయం చేసేవారుగా ఉండాలా, అనేక అది స్తంభముల వలె ఎట్లుండాలా, అలల వలి ఇటు అటు కొట్టుకునే బ్రతుకు జీవితాలు ఉన్నాయే. అలాంటి వారి విషయం మనం ఏమి చెప్పలేము. ఇక వారి క్రియలే వారికి అంతము తీర్పు తీరుస్తారు, మనం కాదు. ఎవని క్రియల్లా ఫలితము వానే కియవచ్చు చున్నాను, ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఆ మహాదేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను వస్తున్నాను. ఆయన వస్తున్నాడంటే తినుతూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తామా? ఆయన కొరకు కనిపెడతామా? చెప్పండి. అందుకే ఆ ప్రభు అంటాడు, వారందరూ దారి తొలగిపోయారు, బొత్తిగా చెడి ఉన్నారు. ఎంత చెప్పినా తలబలగొట్టుకున్నా. ఒక ఆయన అన్నాడు, నా యవనస్తుల్లో నాకు కొన్ని శ్రమలు వచ్చాయి ప్రభుని నమ్ముకున్నప్పుడు. ఆ శ్రమలు అంటే చాలా శ్రమలు, బాగా ఇంత అంత కాదు. వస్తే ఒక పాస్టర్ అన్నాడు, ఆయన మీద ఆయనకు కోపంతో, అంటే నేను వాళ్ళు ఆశించిన చర్చికి వెళ్ళడం లేదు, ఇంకో చర్చికి వెళ్తున్నాడని. మా ఇంట్లో ఒకటి ఏమన్నాడంటే తెలుసా? ఆ పాస్టరు తల బగులు కొట్టుకోవడానికి గుట్ట దగ్గర కిందకు వాళ్ళు, ఇక్కడ గుట్ట రాళ్ళు లేవా అన్నాడు. అంటే ఇక్కడ గుడి చర్చి లేదా? ఏ చర్చికి ఆ చర్చికి ఈ చర్చికి ఎందుకు పరిగెత్తావు? ఏమక్క? నాకు అంత ఓపిక తగ్గిపోయింది, ఏజ్ ఎక్కువైన కొద్దీ. చాలా ఒక్కొక్కసారి చూస్తే చాలా గిడినెస్ వచ్చేస్తుంది, నిలవలేకపోతాను, ఊరికే ఒరుగుతాను అట్లా. లేకపోతే ఆయన కొరకు ఎంత చక్కగా ఇంకేమంటాడు? ఒకడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. ఎవరమ్మా? ఒక్కరు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగుతున్నట్లుగా
నా ప్రజలు మింగు పాపాత్ములకు తెలియలేదా? కనుక అలాంటి దేవుని మనం ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలా. అవునంటారా? కనుక నేను మోకాళ్ళ మీద ఉండి ఉద్యోగం సంపాదించుకున్నా. మీరు మోకాళ్ళ మీద ఉండి ఏం సంపాదించుకుంటున్నారు చెప్పండి చూద్దాం. ప్రార్థన చేస్తున్నాను, వస్తుందేమని చూస్తున్నా. అవును, అప్లై అయితే చేసిన కానీ ఏంటి అప్లై నో రిప్లై, అంతేనా? ఈ మధ్యలో ఎన్ని పోస్టులు పడ్డాయి గవర్నమెంట్, ఇంకా ఇస్తూనే ఉన్నారు. అవి చూసుకొని మీరు అప్లై చేసుకుంటే, ఆ దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ దేవుడు మీకు ఇవ్వడా? అందరికి ఇస్తాడు. కనుక అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఆ ప్రభువును కొంతసేపు మనం ఆరాధన చేస్తాం. ఓకేనా?